విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఈరోజు ప్రధానంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమయ్యి సుమారు 20 రోజులు అవుతా ఉంది. ఈ 20 రోజుల్లో అక్కడ ఉండే పాసింజర్లకు కానీ అక్కడ పనిచేస్తున్న వర్కర్స్కి కానీ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ నిర్వహిస్తున్నారో క్యాబ్ డ్రైవర్స్కి కానీ ఎటువంటి మౌలిక సౌకర్యాలు కూడా జిఎంఆర్ యాజమాన్యం అక్కడ ఏర్పాటు చేయలేదు. పేరుకి మాత్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, చివరికి దానికి ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి అట్టాసంగా ప్రారంభించారు. ఓ పక్క టీడీపీ వైసీపీ నేను తెచ్చానంటే నేను తెచ్చానని చెప్పేసి వాటాలు వేసుకుంటున్నారు. కనీసం టాయిలెట్స్కి వెళ్ళడానికి కానీ మంచినీళ్ళు తాగడానికి కానీ సౌకర్యాలు లేకుండా పెట్టడం అనేది ఇది మానవ హక్కుల ఉల్లంఘన కింద వస్తుంది. ఇప్పటికే దానికి కావాల్సిన భూమి అంతటికి కూడా ఏపీఏడీసీఎల్ సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఉందో భూమి సేకరించి ఇచ్చింది. అంటే మొత్తం పెట్టుబడిలో 40% గవర్నమెంట్ పెట్టుబడి పెట్టింది. దానికి గాను 14.9% షేర్ని గవర్నమెంట్కి ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే పీపీపీ పేరుతో గవర్నమెంట్ షేర్ కూడా 40% షేర్ పెట్టుబడి పెడితే 14.9% షేర్ పెట్టారు. అయినా సరే గవర్నమెంట్ ఏమాత్రం పట్టింపు చేసుకోవట్లేదు. ఏఎస్ఐలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక వివక్ష చూసే విధంగా ఉంది. క్యాబ్ డ్రైవర్లే ఒక దగ్గర ఉండాలి, ట్రావెలర్లు ఒక దగ్గర ఉండాలి. వాళ్ళ అగ్రిమెంట్ ఉంది. మీరు గూగుల్లో పెడితే ఏదైతే గవర్నమెంట్కి జిఎంఆర్కి చేసుకునే అగ్రిమెంట్లో ఆ రకంగా ఎవరికి నిష్పక్షపాతంగా చూపెట్టకుండా ఒకే రకంగా చూస్తాం. ఎక్కడ పార్కింగ్ ఏరియా కానీ, పికప్ పాయింట్ కానీ, లేకపోతే వేసే టోల్గేట్ ఛార్జీలు కానీ అన్నిట్లో కూడా అందరినీ సమానంగా చూడాలి అని గవర్నమెంట్ కండిషన్ పెడితే దాన్ని యాక్సెప్ట్ చేసింది జిఎంఆర్. కానీ దాన్ని అమలు చేయట్లేదు. ఇప్పుడు 40% షేర్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు? గత 20 రోజుల నుంచి గొడవ అవుతున్నా. ఇదొకటే కాదు, చివరికి ఓబరాలు కూడా ఇవ్వక చూపెట్టే పరిస్తున్నారు. కొద్దిమందికి మాత్రం 2000 రూపాయలు ఇస్తారు, దానికి ఎయిర్పోర్ట్ ట్యాక్స్ అని ముద్దు పేరు పెట్టి, మిగతా మాత్రం 1000 రూపాయలు 800 ఇచ్చే పని ఉంది. అంటే జిఎంఆర్ వాడు ఇవ్వక చూపెడతామన్నాడు. చివరికి ఓబరు పబ్లిక్ డైనామాలో ఉన్న ఓబర్ కూడా ఈరోజు ఇవ్వక చూపెట్టే పని చేస్తున్నారు. అక్కడ మౌలిక సౌకర్యాలు పెట్టే పరిస్థితి లేదు. వీటన్నిటిలో ఒక అగ్రిమెంట్ని, పీపీపీలో ఉన్న అగ్రిమెంట్ని కూడా అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అది కూడా ఎవరి డబ్బులతో 2022-23లోనే 46 కోట్లు అప్పు తెచ్చారు బ్యాంకులో. జిఎంఆర్ డబ్బులు ఏం పెట్టి లేదు, 1 రూపాయి కూడా. గవర్నమెంటే భూమి ఇచ్చింది. మొత్తం సుమారుగా 2203 ఎకరాలు భూమిని గవర్నమెంట్ ఇచ్చింది. 46 కోట్ల రూపాయలు బ్యాంకులు అప్పులు ఇచ్చాయి. తీసుకొచ్చి ఈరోజు ఒక్క సౌకర్యం కూడా అక్కడ కల్పించకుండా ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి చెప్పడం అంటే ఇది పచ్చి మోసం. రెండోది, ఇక్కడ పనిచేసే వర్కర్స్ అక్కడికి అందరూ వెళ్ళి ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈరోజు జీతాలు తగ్గించే పరిస్థితి ఉంది. ఇక్కడ 20,000 ఇస్తే అక్కడ 13,000, 12,000 ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రకమైన వివక్ష చూపెట్టద్దని చెప్పేసి ఇప్పటికీ ఆల్రెడీ అక్కడ సీఈఓ గారికి, అక్కడ ఉన్న అధికారులకి, ఓలా, ఓబర్, ర్యాపిడో యాజమాన్యాలకి తెలియజేసి ఉన్నాం. వారం రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పేసి అన్నారు. ఈ రోజుకి పరిష్కారం చేసే పరిస్థితిలో లేవు. ఇప్పటికైనా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వారం రోజుల్లోపు కానీ అటు జిఎంఆర్ యాజమాన్యం కానీ, ఓలా, ఓబర్, ర్యాపిడో యాజమాన్యాలు కానీ ఈ రకంగా వివక్ష చూపెట్టమని తగ్గించకపోతే వారం రోజుల తర్వాత మొత్తం ఓబర్ను కానీ బాయ్కట్ చేస్తాం. ఎయిర్పోర్ట్ దగ్గర ఆందోళన చేయవలసి వస్తుంది. ఎంత అన్యాయం అంటే ఎయిర్పోర్ట్ దగ్గర 6 నెలల వరకు ఆందోళన చేయకూడదు, ఎటువంటి నిరసనలు తెలియజేయకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంటే వాళ్ళు అప్పటికే అన్యాయం చేస్తారు, అప్పటికే మేము తప్పులు చేస్తాం, మేము ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తామని చెప్పేసి ముందే ఆలోచనతోటే ఈ జీవోని కూడా తెప్పించుకునే పని చేశారు. ఆ జీవో కూడా కనీసం దానికి కన్సల్ట్గా ఉండే డ్రైవర్స్ యూనియన్స్ ఉన్నాయి, మోటార్ యూనియన్స్ ఉన్నాయి. కాబట్టి ఇలా ఎవరిని కనీసం దాంట్లో ఇంక్లూడ్ చేయకుండా ఇష్టారాజ్యంగా గవర్నమెంట్ జీవో ఇవ్వడం అంటే ఓ మాట్లాడి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం జిఎంఆర్కి వంత పాడడమే. కాబట్టి ఎప్పటికైనా ఆలోచన చేసుకొని చేయకపోతే వారం రోజుల తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర ఆందోళన చేయవలసి వస్తుంది. దానికి పూర్తి బాధ్యత జిఎంఆర్, రాష్ట్ర ప్రభుత్వం వహించవలసి వస్తుంది.